పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓవైపు అరాచకాలు చేస్తూనే మరోవైపు వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఘటనను మరోసారి సీఎం చంద్రబాబు తెరపైకి తెచ్చారని ఆరోపించారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. చంద్రబాబు చేతిలో సునీత కీలుబొమ్మలా మారారని ఆరోపించారు. హత్య జరిగింది చంద్రబాబు హయాంలో అని తెలియదా అని సునీతను ప్రశ్నించారు. జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఒకవైపు వైసీపీ వాళ్ళ మీద బహిరంగ దాడులు అఘాయిత్యాలు చేయిస్తూనే వాళ్ళకేమో పోలీసులు పూర్తిగా కొమ్ము కాస్తున్నారు. అక్కడ దారుణ పరిస్థితులను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రజానీకం చంద్రబాబును ఒక ప్రక్క అసహించుకుంటున్నారని కూడా ఆయనకు తెలుసు. అయినా హఠాత్తుగా వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీతమ్మను రంగంలో దించుతూ ఉండటం అలవాటైపోయింది. వివేకానందరెడ్డి గారిని హత్య చేసిన హంతకులు వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండటం. ఈరోజు వివేకానందరెడ్డి గారి యొక్క ఆత్మ క్షోభిస్తుందని సునీతమ్మకు తెలియదా?